బాపట్ల జిల్లా చీరాల పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో ప్రజాబంధు ప్రగడ కోటయ్య ప్రియాశిష్యులు దామర్ల శ్రీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ చేనేతలకు గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ ఏ విధమైన పథకాలు జారీ చేయడం లేదు. కంటి తడుపు చర్యగా 10-20 నెలల రూపాయలు వేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఆ విధంగా కాకుండా శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 30వ తేదీన నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బక్క పరంజ్యోతి, గొర్రెపాటి రవి, భాస్కర్ రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రస్తుతం ప్రభుత్వం మొదలైతే జరిగింది. అదే మన ఆ యొక్క అందరం కూడా ప్రతి పార్టీ నాయకులు, ప్రతి చేనేత నాయకులు, ప్రతి సంఘ సంస్థలు, ప్రతి మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వారి పొందడం జరిగింది. మీ అందరూ సహకారం కావాలి, అందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలి, గొప్పగా జరగాలి. ఒక అయితే సమస్యలు ఉన్నాయో ఆ జాతుల కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరంజ్యోతి గారు మరి చేనేతలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నాగరికతకి మూలకారకులైనటువంటి ఈ చేనేత వృత్తి కనుమరుగవుతుంది. మరి వీళ్ళని కాపాడాలంటే రాజకీయంగా కూడా మనం వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి వీళ్ళ సమస్యల మీద మనం ఒక తీర్మానం చేసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 30వ తారీఖున పెట్టినటువంటి రాష్ట్ర చేనేత సదస్సును ఈ జిల్లాలో ఉన్నటువంటి చేనేతలు, తీరాల్లో ఉన్నటువంటి చేనేతలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలు అందరూ కూడా ఇది మన సమస్య, మన కోసం పెట్టిన సదస్సు కాబట్టి అందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా తెలియజేసి అందరూ పాల్గొని సభని జయప్రదం చేస్తే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పోతుంది. చేనేతల్ని మనం రెగ్యులేట్ చేస్తున్నాం, వాళ్ళ సమస్యలు అవి ఉన్నాయి, అవి తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్తుంది. కాబట్టి అధిక సంఖ్యలో మనం పాల్గొనే విధంగా ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి చేనేత నాయకులందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాల, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలా. వినకపోయినప్పుడు దానికి ఏంటి విరుగుడు అనేది సమావేశాలు జరిపి నిరసన తెలియజేయాలి. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో చేనేతల తర్వాత రైతుల తర్వాత చేనేతలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ చేనేతలు ఒకప్పుడు ఈ మరమగ్గాలు, టెక్స్టైల్, పవర్లూమ్స్ రాకముందు అందరికీ పని సుభిక్షంగా ఉండేది. అక్కడ కూడా ఎదురైనటువంటి సమస్యల పట్ల చిత్తశుద్ధితోటి పోరాటాలు చేసి ఆనాటి నాయకత్వం ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి తగిన నిధులు తీసుకొచ్చి ఆకలి చావులు గురి కాకోకుండా మంచి జీవనం సాగించారు. కానీ ఈ 2-3 దశాబ్దాల నుంచి చూసినట్లయితే పవర్లూమ్స్ యొక్క ప్రభావం పెరిగి ఈ రంగం మీద ఉన్నటువంటి ఆధారపడినటువంటి చేనేత ఉప వృత్తులకు సంబంధించి అనేక మంది వీధిని పడ్డారు. ప్రత్యామ్నాయంగా వ్యవసాయం కావచ్చు, ఇంకొక వృత్తుల్లోకి వెళ్ళటానికి వీళ్ళ బాడీ సహకరించదు. మిగతా వాళ్ళ బాడీలు చేనేతేతర రంగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వేరు, చేనేతల బాడీ లాంగ్వేజ్ వేరు కావటం వల్ల ఈ పరిశ్రమ కుంటుపడటం వల్ల, ఈ పరిశ్రమ పవర్లూమ్స్ ఎక్కువైపోవటం వల్ల దీని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళు ఒకరికి పెట్టినోళ్లే కానీ దేహి అన్నటువంటి కుటుంబాలు కాదు. అటువంటిది ఆ పరిస్థితులు దాపరిస్తా అది అడగలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రాంతం ఈ గురుపాలెంలో కరోనా టైంలో అక్కడ తిండికి లేక ఇంకొకరిని అడగలేక ఆత్మహత్య మగ్గం గుంట పక్కన ఉరేసుకున్నటువంటి సందర్భాలు ఒక 3-4 సంవత్సరాల క్రితం జరిగింది.
సో ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చేనేతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దీని బాధ్యత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం మరి బడ్జెట్లో వీళ్ళకి కేటాయించవలసినటువంటి నిధులు కేటాయించకపోగా చిన్న చూపు చూస్తూ ఉంది. ఒకప్పుడు చేనేతలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం చాలామంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, అక్కడ వాయిస్ వినిపించేవాళ్ళు. కానీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఈనాటి ఎన్నికలను ఎదుర్కోలేక ఈ నెల 30వ తారీఖున చీరాల్లో ఉన్నటువంటి గోలి సదాశివరావు గారి కళ్యాణ మండపంలో జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులందరితో, చేనేత నేతలతో అందరితోటి, అలాగనే ముఖ్యంగా ఇక్కడ ఈ చీరాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, చేనేత నాయకులు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి ఏ శిష్యుడు వారసుడైనటువంటి గాపల శ్రీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరపాలనే ఉద్దేశంతో కొంతమంది ఆహ్వాన కమిటీగా ఏర్పడి ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి దానిలో వేమేశ్వరి గారు, చేనేత నాయకురాలు వాసు గారు, ఆశీర్వాద గారు, లక్ష్మీనారాయణ గారు, అలాగనే మన వంశీ గారు, వీళ్ళందరూ కూడా ఈ మార్పు గారు అందరూ కూడా చేనేత ఈ ఆహ్వాన కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళతో పాటుగా ఆర్గనైజ్ చేయడం కోసం చెప్పి మరి ఇక్కడ మిగతా రవికుమార్ గారు, తర్వాత మిగతా నాయకులు, ఆయన ఆధ్వర్యంలో వాసు, వీళ్ళందరూ కూడా రేపు వెంకటేశ్వరం గారు ముఖ్యంగా ఆహ్వాన సంఘంలో ఉన్నారు. వీళ్ళందరూ యొక్క తోడ్పాటుతోటి వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళే ఈ కార్యక్రమాన్ని నడపడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. వాస్తవానికి ఏంటంటే ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా జరుగుతున్నటువంటి మీటింగ్. రాజకీయ పార్టీలకు అతీతంగా అనేటువంటి విషయం ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ఈ రోజున అనేక పార్టీల్లో మనం ఉన్నాం. చేనేత కార్మికులు కానివ్వండి, మిగతా బీసీ వర్గాలు కానివ్వండి, ఎస్సీ వర్గాలు అనేక పార్టీల్లో ఉన్నాయి. ఎన్ని పార్టీలు ఎవరున్నా కూడా ఆ పార్టీ ద్వారా ఆ వర్గానికి, ఆ సామాజిక వర్గానికి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ప్రధానంగా ఒక్కొక్క కులం, ఒక్కొక్క సామాజిక వర్గం యొక్క సమస్యలు ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు మరి వాళ్ళ ఏ సమస్యలు కూడా పరిష్కారం కావట్లేదు. కేవలం ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే రాజకీయాలు చేయడం, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు మర్చిపోవడం అనేటువంటి ఆనవాయితీగా మారిపోయింది. ప్రజలు కూడా పట్టించుకోవటం లేదు. మరి వీళ్ళు చేస్తారని చెప్పేసి ఒక పార్టీ నిర్ణయం చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయకపోతే వీళ్ళు చేయటం చెప్పేసి మరొకరు నేను చేస్తారని వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళు గెలిపించి వాళ్ళు మనం ఏది చేస్తారనేటువంటి అంశం అనేటువంటి రోజున ఈ రాజకీయాలలో కొట్టుమిట్టాడుతున్నారు జనవంతంలో. మరి దీనిలో భాగంగానే రాజకీయాలతో సంబంధం లేనటువంటిది ఈ రోజున సదస్సు జరుగుతున్నా కూడా దీనిలో రాజకీయాలతో సంబంధం పెట్టుకోకపోతే కూడా ఈ సమస్య పరిష్కారం కావాలనేటువంటి అంశం కూడా ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయాలు అంటే నా ఉద్దేశం వేరే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మరి ఈ రోజున చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు దాదాపుగా 13-15 లక్షల మంది ఈ రోజున రాష్ట్రంలో ఉన్నారు, ఈ అన్ని కులాలు కలిపి. మరి వీళ్ళందరూ కూడా కనీసం ఈ రోజున ఒక ఎమ్మెల్యే లేరంటే మరి అతిశయోక్తి కాదు. ఈరోజు ఎవరో ఒక నేత ఖజర్ నుంచి ఒక నేత కుటుంబానికి సంబంధించి ఎవరో ఒకరు ఉన్నారు. ఇంతకుముందు ప్రగడ కోటయ్య గారు ఉన్నప్పుడు చీరాల నుంచి ఆయన ఎన్నికయ్యి మరి చీరాల ద్వారా ఇక్కడ మన రామల శ్రీకృష్ణ గారు చెప్పినట్టుగా చీరాలో ఉన్నటువంటి చేనేతలకు సంబంధించినటువంటి ఈ నేతన్నల యొక్క వాళ్ళ అండతోటి వాళ్ళ సమస్యలు చూసి ఇది ఢిల్లీ దాకా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేసి భారతదేశంలో చేనేత సమస్య పరిష్కారం కోసం అనేక మార్గాలను చూపించాడు, అనేక మార్గాలను ప్రవేశపెట్టాడు, ప్రభుత్వాన్ని మెడలు వంచి అనేక స్కీములు కూడా తీసుకొచ్చాడు. కానీ ఈ రోజున ఆ రోజు మరి ప్రగడ కోటయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానివ్వండి, రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు కానివ్వండి, మరి చేనేతలు ఎక్కువ మంది రాష్ట్ర శాసనసభలో ఉండేవాడు. ఇప్పుడు ఈ ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజున మరి ఎంతమంది ఈ చేనేతలకు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను బట్టి చూసినప్పుడు ఈ రోజున వాళ్ళ కనీసం 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 5-6 ఎమ్మెల్యేలు ఉండాల్సినటువంటి
వాళ్ళు చేనేతలు ఈరోజు ఒక్కళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు లేకపోతే మీ గురించి ఎవరు మాట్లాడతారు? చేనేతల గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు చట్టసభలు పెట్టుకున్నది ఎందుకు? చట్టసభల్లో అన్ని వర్గాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఉండాలా, వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి